చెప్పండి, మళ్ళీ అరెస్టులు కొనసాగుతున్నాయి, ఏం చెప్తారు? గతంలో మీ మీద కూడా ఇది కేసులు వేసిరు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరు, జైలు పంపించే ప్రయత్నం చేసిరు. ఇది పదే పదే పునరావృతం అవుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు ఇట్లా కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చు? రాక్షసానందం రేవంత్ రెడ్డికి. బీఆర్ఎస్ నాయకులు అంటే ప్రశ్నించే గొంతులు, ప్రజల తరఫున నిలబడే నాయకులు కాబట్టి అది జీర్ణించుకుంటలేడు. ఆయన ఇచ్చిన హామీలు గ్యారంటీలు ఏది ఇవ్వలేదు. ప్రజలు అడుగుతారు, ప్రజల తరపు నుండి నాయకులు అడుగుతుండ్రు, ప్రశ్నించే గొంతులను నొక్కాలి, వేరే పని ఏం లేదు. ఏది గుర్తు రావద్దు, గ్యారంటీలు గుర్తు రావద్దు, ఏది కావద్దు, ఇవన్నీ ఇదంతా ఇది ఉన్నప్పుడే ఏదో స్థానిక సంస్థలలో కొట్టేయాలనుకుంటాను. కానీ ప్రజలు చాలా తెలివి కల్లోళ్ళు. ఈసారి ఏదో నీ అమలు కానీ హామీలను ఏదో నీ మాయమాటలు నమ్ము దేవుళ్ళ మీద ఒట్టేసో నువ్వు ఏదో గద్దెనెక్కినవు. కానీ స్థానిక సంస్థలలో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. 4 గ్యారంటీలు అమలు చేసాం, ఇంకో 2 గ్యారంటీలు చిన్న పార్టీ ఉంటే అవి కూడా త్వరలో చేస్తాం. ఇంకా మా 3 ఏళ్ళ కాలం ఉంది కదా, 10 ఏళ్ళు వాళ్ళు చేసింది ఏముందని అంటున్నారు. మీరేం చెప్తారు? ఏదైనా 4 గ్యారెంటీలు కాదు, ఏదైనా ఒక్క గ్యారంటీ పూర్తి స్థాయిలో 100% ఒక్క గ్రామానికి, ఏదైనా ఒక్క గ్రామం అక్కడ వాళ్ళ కొడంగల్ నియోజకవర్గంలో ఏదైనా ఒక్క గ్రామం చెప్పు మన దమ్ముంటే రేవంత్ రెడ్డిని. ఆ గ్రామంలోనే మేము అడుగుతాం. ఈ 4 గ్యారెంటీలలో ఏ గ్యారెంటీ 100% అయిందో చెప్తే మేము 7 గంట అడిగి ఏదనుకుంటే గతంలో ఎన్నలేని విధంగా మొట్టమొదటిసారి 2 లక్షల లోపు రుణమాఫీ మొత్తం కూడా చేసామని రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఇక వాళ్ళ మాయమాటలకేంది, గవే చెప్పి గద్దెనెక్కిండ్రు. ఊక గవాడితోనే మాటలతోనే ఏదో కాలం వెళ్ళదిద్దామని అనుకుంటారు. కానీ అది ఎక్కువ రోజులు నడవది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన తర్వాత ఏ ఎలక్షన్ రాలే. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఏది వచ్చినా ఏమొచ్చినా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు పొద్దున పాడి కౌశిక్ రెడ్డి మీద కేసు అయింది. ఆయన మీద ఎన్ని కేసులు అయినాయి? చాలా కేసులు అయినాయి. ఎందుకంటే ఎవరెవరు ప్రశ్నించే గొంతులు గ్రామ స్థాయిలో చిన్న కార్యకర్త నుంచి మొదలు పెడితే ఈరోజు కేసీఆర్ గారి దాకా ఎవరిని వదిలిపెడతలేడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటోళ్ళని కూడా వదిలిపెడతాడు. కనీసం ఎవరిని గ్రామస్థాయి నాయకుడి నుంచి కేసీఆర్ దగ్గర ఎవరిని వదిలిపెట్టొద్దు, ఎవరిని వదిలిపెట్టొద్దని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే ఒక లుచ్చా రాజకీయం చేస్తుండే ఇలా తెలంగాణలో. ఏదైతే ప్రత్యేక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని తెచ్చుకొని 10 ఏళ్ళు పాలించి 29 రాష్ట్రాలలో ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని ఉంచిన ఒక అధినేత, ఒక రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారు. మళ్ళీ అదే మన స్ఫూర్తితోని కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాడుతున్నాం. బీఆర్ఎస్ నాయకులు, మా నాయకులు కానీ మేము కానీ అందరం కూడా పోరాడుతున్నాం. ఈ పోరాటం నచ్చుతలేదు. ఎందుకంటే ఎప్పుడు మళ్ళీ నన్ను ఏడ ఓడగొడతారో, నా సీటుకి ఏడ ఎసరు వస్తుందో అని భయపడి నిద్ర పోకుండా ఈ డైవర్ట్ రాజకీయం చేస్తున్నాడు తప్ప, ప్రశ్నించే గొంతులను నొక్కేసాడు తప్ప వేరే పని ఏం లేదు రేవంత్ రెడ్డికి. రైతు భరోసా కూడా చాలా వరకు అకౌంట్లో పడినాయని చెప్తున్నారు. మరి ఇదంతా రాబోయే ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లో స్టంట్ అనుకోవచ్చా, వేరే విధంగా ఏమని అనుకోవచ్చు? ఈ లుచ్చా రాజకీయము, ఆ మాయ మాటలకేంది, అదేంది, ఏదైనా పూర్తి స్థాయిలో వేయలేదని నేను మళ్ళీ చెప్తున్నా. ఏది 100% వేయలేదు. ఎవ్వలకు రుణమాఫీ 100% కాలేదు. ఎవ్వలకు ఇదేంది మన పంట కూడా అందరికీ పంట అంతెందుకు, కళ్ళాలల్లా వర్షం వచ్చి రాళ్ళ వర్షం వచ్చి పంట మొలకలెత్తి ఏడుస్తా అంటే సిగ్గు లేకుండా ఒక్కసారి రివ్యూ పెట్టని ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడా? ఒక్క రేవంత్ రెడ్డి ఉన్నాడు. నేను చూసినప్పటి నుంచి, నాకు బుద్ధి నేర్చి నుంచి కూడా ఎవరన్నా ఉన్నారా? అన్నం పెట్టే రైతన్న ఏడుస్తా అంటే, మొలకలు వచ్చి కళ్ళాలల్లో పంట ఖరాబ్ అవుతా అంటే ఒక్కసారి పెట్టక, ఒక మళ్ళీ గ్యారంటీలకు హామీలకు పైసలు లేక 200 కోట్లు పెట్టి అందాల బామల పోటీలు పెట్టి అది కూడా చక్కగా శాతగాక ఇంగ్లాండ్ బామ మొత్తం మధ్యలోనే వెళ్ళిపోయే, మొత్తం నీ మీద వచ్చిన ఆరోపణల కమిషన్ ఎత్తే నీ చుట్టూరు ఉన్న వెధవలు చిల్లర తిరగటంలో పాసులు ఇచ్చి లోపలికి పంపిస్తవి. వాళ్ళు అంత గలీజ్ చేష్టలు చేసి పరువు తీసిరు తెలంగాణ. ఒక పోటీలు చేయడానికి గల కారణం ఏంటంటే తెలంగాణలో ఎక్కువ శాతం పెట్టుబడులు తీయడానికి తీసుకొచ్చామని చెప్తున్నారు. మీరు ఏం చెప్తారు ఈ విషయంలో? అరే భయ్య, నువ్వు ఎన్ని పెట్టుబడులు వచ్చినావో చూపెట్టు కదా, మేము కూడా ఒప్పుకుంటాం. మరి అందాల బామలు వచ్చినాక ఎన్ని పెట్టుబడులు వచ్చినాయో మాకు చెప్పు, మేము వింటాం కదా. అందాల బామలతో వచ్చినాయా, ఓడిచినాయా, లేకపోతే దిగదార్చినవా? భారతదేశం పటంలో కేసీఆర్ గారు ప్రథమ స్థానంలో అభివృద్ధిలో చేస్తే నువ్వు దిగజారుడు స్థానంలో ప్రథమ స్థానంలో తెలంగాణ నుంచి సిగ్గు లేకుండా 8 సార్లు రివ్యూ పెడతాడా సిగ్గులేని ముఖ్యమంత్రి? రైతులు ఏడుస్తా అంటే రైతుల పంట కొనకుండా ఒక్కసారి నీకు రివ్యూ పెట్టే శాతగాలే 8 సార్లు అందాల బామ్మల కోసం రివ్యూ పెట్టిండు వేదవ ముఖ్యమంత్రి. మరి ఏం చెప్తాం ఈ ముఖ్యమంత్రికి? లేకపోతే అంటే కేసులు ఏదన్నా సాక్ష్యం ఉందా? శనివారం ఆదివారం చూసి అరెస్ట్ చేసిండు. శనివారం ఆదివారం అంటే మానవ హక్కులకు ఇది భంగం కలిగించుడు. ఏదైతే కోర్టులు కూడా చెప్పినాయి, శనివారం ఏంటి బెయిల్ అనేది అందరికీ అది ఇప్పుడు ఏదైతే అరెస్ట్ ఉంటుందో బెయిల్ కూడా అంతే ఉంటుంది, సమాన హక్కులు ఉంటాయి. అరెస్ట్ చేయాలంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా మమ్మల్ని ప్రశ్నించే నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం కదా. కావాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు ఎందుకు అరెస్ట్ చేస్తాం? వాళ్ళు తప్పు చేసి ఉన్నారు కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. మీది చీకటి దోస్తానే కదా, బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తానే. వాళ్ళు గెలవడానికి మీరు గెలవడానికి వాళ్ళు చేసిన. మిమ్మల్ని ప్రశ్నించడం ఎవరు? ఒక బీఆర్ఎస్ నాయకులు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్ళని వేస్తుంటారని ప్రజలకు అందరికీ తెలుసు. మాకు కాదు, మేము ఆరోపణ కాదు, ఇలా ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు.
రైతు బీమా అనే పథకం చాలా వరకు గత 10 ఏళ్ళు కూడా రైతులకు ఒక భరోసా లాగా ఉంటుండే. ఆ పథకం కూడా ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదని కూడా రైతులు చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో మీరు? నేనేమంటున్నా, తెలంగాణలో ఏ వర్గం కూడా ఇలా సంతృప్తిగా లేదు, సంతోషంగా లేదు. ఇలా రైతులు ఏడుస్తున్నారు, ఆత్మహత్యలు పెరిగినాయి, రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. వాళ్ళకు రైతు బంధు లేదు. ఇప్పుడు అంతకుముందు రైతు చనిపోతే వారం రోజులలో ఎవరి సంబంధం లేకుండా నిన్ను నన్ను పక్కోళ్ళని కూడా ఎవరిని అడగకుండా వాళ్ళ ఫోన్లో ఎప్పుడో 5 లక్షలు వచ్చి ఉండేటి. అట్లా ఎక్కడ లేకుండా కూడా వాళ్ళకి టక్కన కరెక్ట్ పంట పెట్టుబడి చేసుకుంటామని వాళ్ళు ఎవరిని అడగక ముందే వాళ్ళ ఫోన్లలోకి వచ్చి ఉండేటి. వీళ్ళు ఎంత గోస పడుతున్నారు. వాళ్ళకు పెట్టుబడి అందుతలేదు, చనిపోతే వాళ్ళకి కరెక్ట్ అందుతలేదు. కనీసం పంట వండించిన పంటకు నువ్వు మద్దతు ధర ఇస్తలేవు, నువ్వు బోనస్ అన్నావు, అది ఏది పూర్తి స్థాయిలో వేయలే. ఇలా లుచ్చా రాజకీయం చేస్తుండు తెలంగాణలో. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలల్లో ఆ లుచ్చా రాజకీయానికి స్వస్తి వలుకుతారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అంటే పార్టీలో తేడా లేకుంటే ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇల్లు లేని వారికి అని చెప్తున్నారు. ఎట్లా జరుగుతుంది అంటారు ఈ ప్రక్రియ? ఇస్తున్నామని చెప్తుండ్రు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో మొన్ననే అంటున్నారు. అది ఎంతవరకు అయిందో కూడా ఇంకా తెలియదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు గ్యారంటీలు ఎప్పటి వరకు 100% ఇంప్లిమెంట్ ఏది కాలేదు. ఇది అంటుండ్రు, ఇది కూడా గత కంచికే వస్తుందని. ఎందుకంటే దాని వరకు మళ్ళీ ఇదేదో నోటిఫికేషన్ వస్తుంది, దానిలో కొంత సాగదీస్తారు, మళ్ళీ అరెస్టులు అంటారు, కమిషన్లు అంటుండ్రు, కమిషన్లకు పిలుస్తున్నారు. ఎవరినైనా వదిలిపెడుతున్నారా? డైవర్ట్ రాజకీయం చేసి పొద్దుగడుపుకుంటాడు రేవంత్ రెడ్డి. డైవర్షన్ రాజకీయం చేయాల్సిన అవసరం ఏంది? ప్రజలంతా కూడా వాళ్ళ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు కదా. ఎవరన్నారు సానుకూలంగా ఉన్నారని? ఎవరినో ఒక్క అడుగు ఒక పెట్టు, గ్రామ స్థాయిలో గ్రామానికి పెట్టు. మీ నాయకులను తంతుండ్రు, ఊర్లలోకి రాకుండా గెదుముతుండ్రు, మొత్తం వస్తా అంటే రాళ్ళు అందుకొని మొత్తం వెనక ఊరు దాడేదాకా కొడుతుండ్రు. ఇంకా నువ్వా ఏం చేయ సానుకూలంగా ఉన్నదని వాళ్ళని చేసుకో, సర్వేలు చేసుకో, నీకు కూడా తెలుసు కదా ఎక్కడ సానుకూలం, ఏం చేసినామని సానుకూలంగా ఉంటుంది. ఎక్కడ సానుకూలంగా లేకనే ఈ కమిషన్లతోని వాటితోని ఈ కేసు అని ఆ కేసు అని లొట్టపీస్ కేసులని కోడిగుడ్డు మీద ఈకలు వీకుడు తప్ప ఏం లేదు. ఎలా సాక్ష్యం దొరికిందా? ఒక్క రూపాయి ఎన్నైనా అవగతాలు జరిగినాయా? ఎక్కడన్నా సాక్ష్యం దొరికిందా? ఏది లేదు. రోజుకో భారతం మొత్తం లీకుల వీరుడు అయిండు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ప్రజలు ఎట్లా చూస్తున్నారు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీని సంవత్సరంన్నర కూడా చూసారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎదురు చూస్తున్నారు గ్రామాలల్లో ప్రజలు, ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి. ఏదో స్థానిక సంస్థలు వచ్చినాయి మాకని సంతోషపడుతున్నారు ప్రజలు. ఓకే, జై తెలంగాణ.